దత్తాత్రేయ బిడ్డకి ఇస్తే మాత్రం ఇద్దరి మధ్య హోరా హోరి ఉంటుంది, కాంగ్రెస్ మధ్య బీజేపీ మధ్య. మరి దత్తాత్రేయ బిడ్డకి ఇస్తారా ఇయ్యరా అనేది నాకు తెలియదు. ఇప్పుడు కనబయ్య రాజే యాదవ్ ఏ పార్టీలో ఉన్నాడు? బీజేపీలో ఉన్నాడు. ఏమన్నా పదవి ఉందా బీజేపీలో? ఇప్పుడు బీజేపీలో నాకేం పదవి ఇస్తారా, ఎందుకు ఇస్తారు? నేను వెంకయ్యనాయుడు తిడుతుంది, నేను వెంకయ్యనాయుడు తిడుతుంది. తిట్టుడు అంటే నిజం చెప్తుంది, నిజాలు చెప్తాను. మరి వెంకయ్యనాయుడు నిజం చెప్పాలన్న కోరిక. 100 ఏళ్ళు అయితే 100 ఏళ్ళ కంటే ఎక్కువ బతకడు కదా. శ్వాస తీసుకున్న మనిషి, శ్వాస తీసుకున్న ప్రతి మనిషి 100 ఏళ్ళు బతకడే. మునులో ఋషులు అయితే 100, 150, 200 అని కూడా అంటాను. మరి శ్వాస తీసుకునే మనిషి 100 ఏళ్ళు బతికే మనిషి నిజం చెప్పిపోతేంది. మా కేసీఆర్ అన్న 1,00,000 నాగలకు గట్టి దుంతానన్నాడు. ఇది ఏంది రామోలు ఫిలిం సిటీ. మరి ఎందుకు ఊకున్నాడు? నీ బిడ్డ తివారి జైలుకి ఎందుకు పోయింది? మీ అల్లుడు ఏమన్నా కొట్టుదనం చేసిండా ఇరిగేషన్ మంత్రికి ఉన్నప్పుడు? మీ కొడుకు కడుపున పుట్టిన కొడుకు అయినా తప్పులు చేసిండా? ఇవన్నీ చెప్తేందన్న, ఒక్కసారి చెప్తేంది. మా వెంకయ్యనాయుడు కూడా 1000 ఏళ్ళు బతకడు కదా. ఒక్కసారి 2 సార్లు గెలిచిండు ఆయన. 4 సార్లు రాజ్యసభకు ఎన్నికైండు. 4 సార్లు పోతాడే ఎవరన్నా? ఒక్క మనిషి 4 సార్లు వేయండు. ఎవరు లేకున్నా ఇక్కడ ఎవడు ఉండడు, కూత కూర్చోడు ఉండడు ఆయనకు. ఆయన ఆల్ ఇండియా అధ్యక్షుడు అయింది. ఆల్ ఇండియా అధ్యక్షుడు అయి తెలంగాణకు వంకర పెట్టిండా పెట్టలేదా? శిఖరం అడ్డం పెట్టిండా పెట్టలేదా?